హే గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు టైం దొరికిందనమాట. టైం ఎట్లా దొరికిందంటే 2 అక్టోబర్ కదా, మన గాంధీ తాత బర్త్డే కాబట్టి హాలిడే ఇచ్చేసారు మాకు. సో ఉన్న ఒక రోజు ఇక ఇంట్లో కూర్చుంటే కాని పని కదా అని ఒక చిన్న రైడ్ వేసుకున్నాము. మన వికాస్ భాయ్ ఉన్నాడు కదా, కేసరగుట్ట వెళ్ళినాం మనము డామినార్. సో ఆ 2 డామినార్స్ ప్లాన్ ఉండే, బట్ ఒక డామినార్ అయినా ఫోన్ లేవడతలేడు. సో నేను వికాస్ భాయ్ సిద్దిపేట కోమాటి చెరువు లాస్ట్ టైం వెళ్ళినాం, గుర్తుందా? సో అక్కడ ఏదో రిజర్వాయర్ ఉంది, అక్కడ వెళ్దామని ప్లాన్ చేసినాము. సో ఫస్ట్ నేనైతే వికాస్ భాయ్ దగ్గర వెళ్ళాలి. వికాస్ భాయ్ దగ్గర వెళ్ళాలంటే నేను వెళ్ళాలి తిరుమలగిరి. సో లాస్ట్ రైడ్ మహాబలేశ్వర్ ట్రిప్లో ఏం చేసిన అంటే, నా కొత్త హెల్మెట్ MT థండర్ 3 ఉంది కదా, అది తీసుకెళ్ళిన. నాకైతే చెప్తున్నా కదా, వర్స్ట్ ఎక్స్పీరియన్స్. మోటో వ్లాగర్స్ కోసం అయితే అస్సలు ప్రిఫర్ చేయను నేను MT. ఎందుకంటే అందులో విండ్ నాయిస్ ఎంత డేంజర్గా వస్తుంది తెలుసా, బాప్రే. అసలు నా ఈ యాక్సర్ది 4500 హెల్మెట్ చాలా మంచిది. ఆ MTకి 7000 చిల్లర పెట్టినా నేను. వేస్ట్. మెల్లగా తీసేద్దాం అనుకుంటున్నా, లేదంటే ఉండనిస్తా, సిటీలో అప్పుడప్పుడు పనికి వస్తుంది. బట్ మోటో వ్లాగింగ్కి అయితే నాకేం పనికి వస్తలేదు, అది చాలా విండ్ నాయిస్ వస్తుంది, ఎక్దమ్ వేస్ట్. ఎవరైతే మోటో వ్లాగింగ్ చేయరో వాళ్ళకి మేబీ. నాకు హెల్మెట్ కావాలి ఎక్దమ్ సైలెంట్, లోపల విండ్ నాయిస్ వద్దు ఎక్కువ. కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్, మీరు ఏ హెల్మెట్ యూజ్ చేస్తున్నారు, అండ్ మేబీ నాకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఏ హెల్మెట్ కొంటే బాగుంటుంది. బండికి ఏంటంటే చైన్ లూజ్ అయిపోయింది. ఆ మహారాష్ట్ర ట్రిప్ పోయినప్పటి నుంచి చైన్ అసలు టైట్ చేయించలేదు, అట్లనే నడిపించిన. ఇక నిన్న లోకల్ మెకానిక్ దగ్గర పోయి చేయించిన చైన్ టైట్. అదేదో అన్ఈవెన్గా నడుస్తుంది బండి, ఉత్తగానే చేయించిన అనిపిస్తుంది నాకు. పొద్దున హైదరాబాద్ ఈరోజు చుట్టి ఉంది కాబట్టి ఖాళీ ఉంది, లేదంటే ఇది నిలోఫర్ హాస్పిటల్, చాలా పబ్లిక్ ఉంటుంది ఇక్కడ. ఆ చైన్ టైట్ చెప్పినప్పటి నుంచి నా బండి పికప్ కనిపిస్తలేదు నాకు అసలు. క్విక్ షిఫ్టర్కి అలవాటు అయిపోయినా పోయి నేనైతే. నార్మల్ టైంలో ఈ రోడ్లో 40-50 కూడా దాటలేము. ఓ ఫైనల్లీ గూగుల్లో టేక్ ఫ్లైఓవర్ ఆప్షన్ వచ్చేసింది. మావాడు ఎప్పుడు రాంగ్ టైంలోనే ఫోన్ చేస్తాడు. చలో గైస్, మన వికాస్ భాయ్ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఉన్న శ్రవణ్ భాయ్ నిన్ననే కలిసిండు, ఒక న్యూ ఫ్రెండ్. సో నిన్న మేము ముగ్గురం కలిసి ఏంటంటే పామ్ అరేబియా వెళ్ళినాము. అక్కడ కొంచెం డిన్నర్ చేసి గోకాటింగ్ వగేరా చేసినాము. దాని తర్వాత అక్కడ వెళ్ళినాకనే ప్లాన్ అయింది ఎక్కడైనా వెళ్దామని. సో ప్లాన్ ఏంటంటే, ముంగళ శ్రవణ్ భాయ్ ఉండు కదా, ఆయన మూవీస్లో సినిమాటోగ్రఫీ చేస్తాడనమాట. సో కొన్ని మంచి షూట్ చేద్దామని ప్లాన్, ఫోటో షూట్స్ అండ్ వీడియో షూట్ చేద్దామని. ఈ బండిలో లీనింగ్ చేయాలంటే నాకు ఎంత ఇష్టం తెలుసా, అసలు మజా వస్తుంది కాలే. ఎక్కువ సీసీ బైక్తో రైడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది తెలుసా, మీకు మైలేజ్ రాదు. వాళ్ళేమో 120, 110 కొడుతుర్రు, నేను 110, 120 కొట్టినా అంటే నా బండికి మైలేజ్ రాదు. సిద్దిపేట అయితే వచ్చేసినాం గైస్. రంగనాయక సాగర్ వెళ్తున్నాం మనము. సో ఇక్కడ చూడొచ్చు ముంగళ లేక్ లాంటిది ఉంది. ఓకే, ముంగళ కనిపిస్తుంది అదేనా. బైక్స్ పెట్టి నడుచుకుంటూ పోవాలా ఏంది.
ఏదో కొండ పోచమ్మ లాగానే అనిపిస్తుంది నాకైతే కొంచెం కొంచెం. ఓ వావ్, సూపర్ కూల్ ఆసమ్. చూడండి అటు సైడ్ మొత్తం వాటరే వాటర్. బట్ ఐ డోంట్ థింక్ సో కి ఇక్కడ లోపల మనము డ్రోన్ ఆర్ సంథింగ్ తీసుకెళ్ళొచ్చు. వావ్, మొత్తం ఇక్కడ వాటర్ ఇక్కడ వాటర్, మధ్యలో వచ్చేసి బ్రిడ్జ్ ఉంది మొత్తం. ఉవ్వా, చూడండి గాయ్స్, జబర్దస్త్ వ్యూ ఉంది. మన ట్యాంక్ బండ్ కంటే చాలా అంటే చాలా బెటర్ ఉంది యాక్చువల్లీ. सीधा सीधा सीधा. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ అయిపోయింది. మంచిగా ఇడ్లీ దోశ తినేసి, యాక్చువల్లీ అతను హిమాలయన్ అతను ఏంటంటే ర్యాండమ్గా కలిసిండు, మనకు సోలో వచ్చిండంట. సో మేము కలిపేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక మనం కోమాటి చెరువు వెళ్దాము. సో లాస్ట్ టైం మనం కోమాటి చెరువు వెళ్ళినాం, గుర్తుంది కదా, అప్పుడు అది నైట్ వెళ్ళినాము. ఇదేమో డేలో వెళ్దాము. కోమాటి చెరువు వెళ్ళేసి అక్కడ నుంచి స్ట్రైట్ ఇంటికి కొట్టొచ్చుగా. సో గైస్, లాస్ట్ టైం మనం ఇక్కడ ఇచ్చినాం, గుర్తుందా మీకు? ఇవ్వండి, లాస్ట్ టైం బ్రిడ్జ్ కనిపించలేదు కానీ ఈసారి మనకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. నైట్ టైం ఏంటంటే ఇక్కడ లైటింగ్స్ ఉంటాయి ఆ బ్రిడ్జ్కి మొత్తం. ఎండ దంచుతుంది, ఒక 2 సెకండ్లు కూడా ఆగలేకపోయినాం. సో ఇదే మన కోమాటి చెరువు. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రావచ్చు. మన చిన్న పోరలు ఆడ ఫిషింగ్ చేస్తారు మన వాళ్ళు. ఓ, ఇక్కడ కొంచెం ఆఫ్ రోడింగ్. హలో గైస్, ఈరోజు అయితే అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడైతుందో అప్పుడు చూద్దాం ఇక. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ ఇంటికి వెళ్ళాలి. సో ఇదొక చిన్న సండే షార్ట్ రైడ్ సండే కాదు, మహాత్మా గాంధీ జయంతి రోజు షార్ట్ రైడ్ అనుకోండి. ఈ వీడియో నచ్చితే తెలుసు కదా ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.